హాయ్ ఫ్రెండ్స్, మన క్రికెట్ ప్రేమికులు, ఐపీఎల్ ప్రేమికులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి డేట్ ఈరోజు నవంబర్ 24th, 25th రేపు. ఈ ఐపీఎల్ మెగా యాక్షన్ అనేది ఈ 2 రోజుల్లో జరుగుతూ ఉంది. ఈరోజు మధ్యాహ్నం 3:30కి అంటే 2:40కి ఇండియా ఆస్ట్రేలియా పెర్త్లో జరిగే టెస్ట్ మ్యాచ్ అయిపోతుంది. దాని తర్వాత 3:30కి స్టార్ట్ అవుతుంది. లైవ్ వచ్చేసి స్టార్ స్పోర్ట్స్ అండ్ అదేవిధంగా జియో సినిమాలో కూడా వస్తుంది. ఇది వెన్యూ ఎక్కడ జరుగుతుందంటే జెద్దా, సౌదీ అరేబియా కంట్రీలో జరుగుతుంది. ఈ ఐపీఎల్ యాక్షన్లో టోటల్ వచ్చేసి 574 ప్లేయర్స్ పాల్గొనబోతూ ఉన్నారనమాట. ఓకేనా, మనం వచ్చేసి ఈ వీడియోలో ఈ ఐపీఎల్ మెగా ఆక్షన్కి సంబంధించి ప్లేయర్స్ ఎంతమంది ఉన్నారు, ఎంతమంది రిటెన్షన్ చేసుకున్నారు అనేది నేను ఆల్రెడీ కొంచెం ప్రిపేర్ కూడా చేయడం జరిగిందనమాట. ఇక్కడ చూడండి. ఓకేనా, దానికి సంబంధించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. క్రికెట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా ఈ వీడియో చూడండి తప్పకుండా. ఓకేనా, మీకు తోచింది ఏదైనా సలహా ఉంటే కూడా కింద కామెంట్ చేయండి. ఓకేనా, టోటల్ 574 ప్లేయర్స్ అనమాట. అందులో ఇండియన్ ప్లేయర్స్ వచ్చేసి 366 మెంబర్స్, అదేవిధంగా ఓవర్సీస్ ప్లేయర్స్ అంటే ఫారెన్ ప్లేయర్స్ 208 ప్లేయర్స్ ఈ మెగా యాక్షన్లో పాల్గొనబోతున్నారు. ఇందులో టోటల్ అన్క్యాప్డ్ ప్లేయర్స్ వచ్చేసి 330 ప్లేయర్స్ అనమాట. 574లో 330 ప్లేయర్స్ అన్క్యాప్డ్ ప్లేయర్స్. ఇందులో 318 ప్లేయర్స్ ఇండియన్ ప్లేయర్స్, 12 ఓవర్సీస్ ప్లేయర్స్. ఎందుకంటే ఓవర్సీస్ ప్లేయర్స్ వచ్చేసి ప్రతి టీంలో 4 మెంబర్స్ ఉంటారు కాబట్టి ఆల్రెడీ వెల్ ప్లేడ్, ఆల్రెడీ కంట్రీస్కి ఆడిన మెయిన్ ప్లేయర్స్ని తీసుకుంటారు కాబట్టి ఓవర్సీస్ ప్లేయర్స్ కూడా 12 మెంబర్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఓకేనా, ఈచ్ టీం వచ్చేసి మినిమం 18 మంది ప్లేయర్స్ ఉండాలి, మ్యాక్సిమం వచ్చి 25 ప్లేయర్స్ ఉండాలి. ఓకేనా, ఓవర్సీస్ ప్లేయర్స్ వచ్చేసి మ్యాక్సిమం 8 మంది కంటే ఎక్కువ ఉండకూడదు. ఓకేనా, మన ప్లేయింగ్ లెవెల్లో అయితే 4 మెంబర్స్ ఉండొచ్చు. ఓకేనా, దీని తర్వాత నెక్స్ట్ మనం అదేవిధంగా ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాము. ఓకేనా, ఐపీఎల్ టీమ్స్ అందులో ఎంతమంది రిటెన్షన్ ప్లేయర్స్ ఉన్నారు, వాళ్ళ పరిస్థితి రిమైనింగ్ ఎంత ఉంది, ఆ ప్లేయర్స్ ఎవరు, ఆర్టీఎం కార్డ్స్ ఎన్ని అవైలబుల్ ఉన్నాయి అనేది మనం ఇప్పుడు మాట్లాడుకుందాము. ఓకేనా, మొట్టమొదటిగా ఆర్సీబీ మన ఫేవరెట్ టీం ఇది, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఈసారి కప్నామది అనే నినాదంతో ఎప్పుడు వస్తాము, కానీ ఈసారి మంచి టీంతో రావాలని చెప్పి ఓన్లీ 3 ప్లేయర్స్ మాత్రమే, కింగ్ కోహ్లీ, రజత్ పాటీదార్, యష్ దయాల్, ఈ ముగ్గురు మాత్రమే టీంలో రిటెన్షన్ చేసుకుని మిగతా ప్లేయర్స్ అందరినీ వేలానికి వదలడం జరిగింది ఈ మెగా యాక్షన్కి. పర్స్ రిమైనింగ్ వచ్చేసి 83 crores ఉంది. అంటే 3 ఆర్టీఎమ్స్ కూడా ఉన్నాయి. ఆర్టీఎం అంటే ఏంటి అంటే ఆల్రెడీ మనం ఈ టీంలో ఆడిన ప్లేయర్ ఉంటాడు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాక్స్వెల్ అనుకోండి, మ్యాక్స్వెల్ వేలానికి వదిలినారు. వేలానికి వదిలిన తర్వాత అన్ని టీమ్స్ యాక్షన్లో పాల్గొంటాయి. యాక్షన్లో పాల్గొన్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీం వచ్చేసి ఒక కేకేఆర్ టీం అనుకోండి, మ్యాక్స్వెల్ని 12 కోట్లకి కొనుగోలు చేసింది అనుకుందాం, ఫైనల్ చేసింది అనుకుందాం. ఆ 12 crores అమౌంట్ని ఆర్సీబీ ఇచ్చేసి తీసుకోవచ్చు అనమాట. ఆర్టీఎం కార్డు చూపించి తీసుకోవచ్చు, అదే ఆర్టీఎం కార్డు అనమాట. ఓకేనా, అట్లా 3 అవైలబుల్ ఉన్నాయి. నాకు తెలిసి మన ఆర్సీబీకి మెయిన్గా ఈరోజు కావాల్సింది కేఎల్ రాహుల్. మంచి బ్యాట్, మన కన్నడిగా, ఖచ్చితంగా కర్ణాటక ప్లేయరు, చిన్నస్వామి స్టేడియంలో మంచి అనుభవం ఉన్న ప్లేయరు కాబట్టి కేఎల్ రాహుల్ మంచి T20 ప్లేయరు. ఓకేనా, ఈ కెరీర్ స్టార్ట్ చేసింది కూడా ఆర్సీబీ నుంచే కెరీర్ స్టార్ట్ చేసినాడు. తను కూడా చాలా ఇంటర్వ్యూస్లో చెప్పడం జరిగింది, నేను ఆర్సీబీకి ఆడాలనుకుంటున్నాను అని చెప్పి. కాబట్టి ఆర్సీబీ వచ్చేసి కేఎల్ రాహుల్ని తీసుకోవడం బెటరు. అదేవిధంగా ఎప్పుడు మన ఆర్సీబీకి ఉన్న మేజర్ డిసడ్వాంటేజ్ ఏంటంటే బౌలింగ్ వీక్ ఉంటుంది అనమాట. బ్యాటింగ్ ఎంత స్ట్రాంగ్ ఉన్నా బౌలింగ్ వీక్ ఉంటుంది. కాబట్టి ఆ లోటును భర్తీ చేసుకోవడానికి మాజీ ప్లేయర్ యజ్వేంద్ర చహల్ వైపు పోతుందని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా బ్యాటింగ్ కేఎల్ రాహుల్, అదేవిధంగా ట్రెంట్ బౌల్టన్ కూడా తీసుకుంటే బెటర్ అని నా ఫీలింగ్. ఓకేనా, ఆర్సీబీ ఎవరిని తీసుకుంటే బాగుంటుంది అనేది మీరు కామెంట్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ ఎస్ఆర్హెచ్ 5 మంది రిటెన్షన్ చేసుకున్నారు. కమిన్స్, హెడ్, క్లాసిన్, నితీష్ రెడ్డి, అభిషేక్ శర్మ, వీళ్ళ దగ్గర 45 crores ఉంది. ఓన్లీ ఆర్టీఎం కార్డ్స్ వచ్చేసి ఒకటి అవైలబుల్ ఉందన్నమాట. ఓకేనా, దాదాపు ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్ కూడా మంచి టీమ్ని సెలెక్ట్ చేసుకుంది. ఓకేనా, ఇక్కడ మొత్తం టోటల్గా ఇక్కడ సిఎస్కే, కేకేఆర్, ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఇంతమందిని రిటెన్షన్ చేసుకున్నారు అనేది ఇక్కడ రాయడం జరిగింది. ఆ రిటెన్షన్ ప్లేయర్స్ ఎవరు అనేది కూడా ఇక్కడ రాయడం జరిగింది. ఒకసారి చూడండి. ఓకేనా, ఇక్కడ వాళ్ళ దగ్గర పర్స్ రిమైనింగ్ ఎంత ఉంది అనేది కూడా ఇక్కడ రాయడం జరిగింది. ఓకేనా, ఆర్సీబీ 83 crores, ఇక్కడ హైదరాబాద్ 45 crores, ఈ విధంగా రాయడం జరిగింది. ఒకసారి చూడండి. ఓకేనా, ఇక్కడ మనకు ఫైనల్గా మొత్తం చూసిన తర్వాత మనకు తెలిసేది ఏంటంటే హైయెస్ట్ పర్స్ వాల్యూ వచ్చేసి పంజాబ్ కింగ్స్కి ఉంది, 110 crores అనమాట. కాబట్టి ఎక్కువ శాతం సెట్ 1, సెట్ 2, సెట్ 3లో మీకు చూపిస్తాను. అది కూడా ఇక్కడ సెట్ 1లో జోస్ బట్లరు, శ్రేయస్ అయ్యరు, రిషబ్ పంత్, రబాడా, హర్షదీప్ సింగ్, మిచెల్ స్టార్క్. అదేవిధంగా సెట్ 2లో చహల్, లివింగ్ స్టోన్, డేవిడ్ మిల్లర్, కేఎల్ రాహుల్, మొహమ్మద్ షమి, మొహమ్మద్ సిరాజ్. ఈ విధంగా టాప్ సెట్లు ఇలా చాలా ఉంటాయి అనమాట. మెయిన్ సెట్ 6లో టాప్ ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇక్కడ రాయడం జరిగింది. ఓకేనా, ఈ ప్లేయర్స్ని తీసుకోవడం స్టార్టింగ్లోనే జరుగుతాయి కాబట్టి ఈ ప్లేయర్స్లోనే ఎక్కువ శాతం టీమ్స్ అమౌంట్ ఇన్వెస్ట్ చేశాయన్నమాట. నాకు తెలిసి జోస్ బట్లర్ కానీ, శ్రేయస్ అయ్యర్ కానీ, రిషబ్ పంత్ కానీ, రబాడా, హర్షదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, చహల్, లివింగ్ స్టోన్, మిల్లర్, రాహుల్, షమి, సిరాజ్, ఈ ప్లేయర్స్లోనే టాప్. ఈ 2024 మెగా ఆక్షన్లో ఎక్కువ రికార్డు మోతాదులో అమౌంట్ కొన్ని కోట్లు తీసుకుని, ఎక్కువ శాతం కోట్లు తీసుకుని రికార్డులు కొల్లగొట్టే అవకాశం ఉంది. ఓకేనా, ఇక్కడ ఏ ప్లేయర్ టాప్ మెగా యాక్షన్లో కోటీశ్వరుడు అవుతాడు, ఎవరు హైయెస్ట్ రికార్డు స్థాయిలో రేట్ పలుకుతాడు ఈ ఐపీఎల్ అనేది మీరు కామెంట్ చేయండి. ఓకేనా, నేను వచ్చేసి ఈ సెట్ 1, సెట్ 2లోనే ఉంటారనుకుంటున్నాను. రిషబ్ పంత్ కానీ, అదేవిధంగా కేఎల్ రాహుల్ కోసం ఆర్సీబీ ఎంతైనా పెడుతుంది అనుకుంటున్నాను. ఇంకొకటి ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే
మీరు ఒకసారి సెట్ 1 టు సెట్ 6 కూడా అబ్జర్వ్ చేయండి. ఓకేనా. ఇక్కడ అడ్వాంటేజ్ ఏమంటే కూడా ఇక్కడ పంజాబ్ కింగ్స్ తెలివిగా ఓన్లీ 2 ప్లేయర్స్ శశాంక్ సింగ్, ప్రభు సిమ్రాన్ సింగ్ అన్క్యాప్డ్ ప్లేయర్స్ అనమాట. వీళ్ళు వాళ్ళని మాత్రం 4 crores రిటైన్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ 11 crores 110 ఉంది కాబట్టి ఇక్కడ రిక్కీ పాంటింగ్ ఇంతకుముందు ఢిల్లీ క్యాపిటల్స్కి ఉన్న కోచ్ ఇప్పుడు పంజాబ్ కింగ్స్కి ఉన్నాడు. ఓకేనా. రిషబ్ పంత్తో మంచి రిలేషన్ ఉంది కాబట్టి వీళ్ళ దగ్గర ఎక్కువ అమౌంట్ ఉంది కాబట్టి రిషబ్ పంత్ కోసం వీళ్ళు ఎంతైనా అమౌంట్ ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. ఓకేనా. ఒకసారి అమౌంట్ చూడండి. ఆర్సీబీ కూడా 83 crores ఉంది కాబట్టి మెయిన్ ప్లేయర్స్ని కూడా చహల్ని, కేఎల్ రాహుల్ని, అదేవిధంగా 10 బౌలర్లు తీసుకుంటే బాగుంటుంది అనేది, బౌలర్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తే బాగుంటుంది నా ఫీలింగ్. అదేవిధంగా డేవిడ్ మిల్లర్ కానీ, అదేవిధంగా బట్లర్ కానీ, క్వింటన్ డీకాక్ కానీ ఓపెనర్గా మంచి అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా తీసుకుంటే బెటర్ అని నా ఫీలింగ్. ఓకేనా. ఆల్రెడీ మిగతా టీమ్స్ అన్నీ దాదాపు ఈ ఒక పంజాబ్ కింగ్స్, ఆర్సీబీ తప్ప దాదాపు 4 to 6 మెంబర్స్ని తీసుకోవడం జరిగింది. ఓకేనా. మీరు చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా మీరు సజెస్ట్ చేయండి. ఓకేనా. ఏ టీమ్ ఎక్కువ ప్లేయర్ని రిటర్న్ ఎక్కువ అమౌంట్తో ఈ ఐపీఎల్లో ఎక్కువ ఉంటుంది. ఓకేనా. ఏ ప్లేయర్ రికార్డు స్థాయిలో అమ్ముడుపోతాడు ఈరోజు అనేది కామెంట్ చేయండి. ఓకేనా. ఇంకా ఈ వీడియో కనుక నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. వెయిట్ చేద్దాం. 3:30 మరి కాసేపట్లో మెగా ఆక్షన్ ఐపీఎల్ 2024 వేలంపాట జరగబోతా ఉంది. ఓకే. నేను కూడా వెయిట్ చేస్తున్నా, మీరు కూడా వెయిట్ చేస్తూ ఉంటారు నేను అనుకుంటున్నాను. క్రికెట్ ప్లేయర్స్ అందరూ చూడండి. ఓకేనా. ఆర్సీబీ మంచి స్ట్రాంగ్ టిప్ని పికప్ చేయాలని మనం కోరుకుందాము. రాహుల్ని, చాహల్ని, బౌలర్ని మాత్రం వదలకూడదు అని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఓకేనా. ఆల్ ది బెస్ట్ ఆల్ టీమ్స్. నా ఫేవరెట్ టీమ్ ఆర్సీబీ, తర్వాత ఎస్ఆర్హెచ్ హైదరాబాద్, తర్వాత సిఎస్కే నా ఫేవరెట్. ఓకేనా. అన్ని టీమ్స్కి ఆల్ ది బెస్ట్ చెప్దాం. ఓకేనా.